నార్మల్‌గా వీడియోస్ చూస్తుంటే ఒక వీడియో వచ్చిందనమాట. జస్ట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు. అందులో తన యూట్యూబ్ జర్నీ గురించి చెప్పింది. నాకు చాలా దగ్గరగా అనిపించిందనమాట. ఆల్మోస్ట్ అందరూ అలానే ఉంటారేమో. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మేబీ 2020లో స్టార్ట్ చేసినట్టున్నాను. ఇది సెకండ్ ఛానల్ అనమాట. ఫస్ట్ ఛానల్ పెట్టిన కొత్తలో చాలా ఇష్టంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నేను చేసిన వీడియోస్, అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే షేర్ చేస్తుండే. కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకొంతమంది అయితే ఒకరికొకరు షేర్ చేసుకొని ఎగతాళి చేసి మాట్లాడుకునేవాళ్ళు. ఇంట్లో ఏం పని లేక ఇట్లాంటి వీడియోస్ చేస్తుందా, ఇంట్లో సామాన్లు చూపించుకుని ఇంటి విషయాలన్నీ బయట చూపించుకుంటూ ఇవన్నీ అవసరమా అన్నట్టు మాట్లాడేవాళ్ళు. అండ్ ఇంకొంతమంది అయితే మనం వీడియో వ్లాగ్స్ స్టార్టింగ్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని అంటారు కదా, అలా నా ఎదురుగానే అంటూ హాయ్ ఫ్రెండ్స్ మేము యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాము, మేము యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాము, సో ఇట్లా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు అనమాట. చాలా బాధ అనిపించేది నాకు కూడా. అవన్నీ వినలేక చాలా డల్ అయిపోయి నేను ఆ ఛానల్నే మానేసుకున్నాను. ఇప్పుడు కూడా ఈ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాక కూడా నాకు స్టిల్ అదే మైండ్లో అదే ట్రామా అనమాట. బయటకు వెళ్తే అందరూ వెక్కిరిస్తున్నారు అంటే నేనేదో చేయరాని తప్పు చేస్తున్నానని కాదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక, హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోయాక, ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయి ఖాళీగా ఉండే బదులుగా ఇలా ఏదో ఒకటి ఇంట్లో నుంచి చేయాలనే ఒక ఆశ, తపన నాలో అయితే చాలా ఉంది. దానివల్లే నేను మా ఇంట్లో వాళ్ళతో పర్మిషన్ తీసుకున్నాను. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సరే నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో, హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పి హస్బెండే ఒప్పుకున్నాక ఏడాదిలో ఒకటో రెండో సార్లు కనిపించే వాళ్ళ మాటలు నేను పట్టించుకొని ఇన్ని రోజులు నా టైం అయితే చాలా వేస్ట్ చేశాను అనిపించింది. అండ్ ఇంకొక వన్ థింగ్, ఇందులోనే నేను ఇంకొకటి చెప్తాను. ఎవ్వరికి కూడా దయచేసి అడిక్ట్ అవ్వకండి. నాకు వీళ్ళతో మాట్లాడకపోతే నా రోజు గడవదు, నాకు వీళ్ళతో టైం స్పెండ్ చేయకపోతే నా వల్ల కాదు, సో ఇలాంటి అడిక్షన్ అయితే పెట్టుకోకండి. అది మన పిల్లలైనా సరే, భర్త అయినా సరే, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే అలాంటిది మాత్రం పెట్టుకోకండి. మీకంటూ సెపరేట్ టైం పెట్టుకోవాలి. మీ గోల్స్ అనేది మీకు ఉండాలి. బయటికి వెళ్ళి సంపాదిస్తేనే సంపాదన అని మాత్రం అనుకోకండి. బయటికి వెళ్తే నలుగురితో అనిపించుకోవాలి. మంచి స్క్రిప్ట్స్తో కంటెంట్ క్రియేటర్ అయ్యి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని హ్యాపీగా మనం ఇంట్లో ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్, మనకు ఈ సోషల్ మీడియాలో కాల్ పెట్టాక కమెంట్స్ వస్తే బ్యాడ్ ఆర్ గుడ్ రెండు యాక్సెప్ట్ చేయగలగాలి. అప్పుడే బాగుంటుంది.